అలాగే పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీరు ప్రేమించి రాత్రికాల సమయంలో మీరు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించే కృప ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి స్తుతి కూడికలు మాకందరికీ దీవెనకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సువార్త ఉద్యోగ సభల్లో దేవుడు తన మహాకృప చేత అనేక మేలు చేశారు. దాని దేవుని స్తోత్రాలు. 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకున్నాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, దేనిని మరొకము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని కూడా మర్చిపోవద్దు, దేనిని కూడా మర్చిపోవద్దు. ఈ మర్చిపోవడం అనేటువంటిది జరిగితే మనం దేవుణ్ణి స్తుతించలేము. పిల్లలు ఆయన చేసిన మేలుని మనం మర్చిపోవద్దంటే అర్థం ఏంటి? మర్చిపోవద్దంటే జ్ఞాపకము చేసుకున్నాము అని. అందుకే ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుడు చేసినటువంటి ఆ మేలులను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునేదానికి ఈ కార్యక్రమాన్ని మనం కలిగి ఉన్నాం. చాలాసార్లు జనరల్గా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు కార్యం చేసిన తర్వాత స్తుతించడం అనేటువంటిది చాలా తరచుగా ఉంటుంది. మీలో కూడా ఎవరైనా బాగాలేనప్పుడు పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అని అంటారు. ప్రార్థన చేస్తాం, తర్వాత దేవుడు మీకు స్వస్థత ఇస్తారు. స్వస్థత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మాకు జ్వరం తగ్గిపోయింది అంటే జనరల్గా మనం ఆ నెక్స్ట్ స్టెప్ అనేటువంటిది జ్ఞాపకం చేసుకోం. ఫస్ట్ స్టెప్ అనేటువంటిదే చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఆయన చేసినటువంటి మేలులు మర్చిపోవద్దు. వెన్ వీ రిమెంబర్ ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డన్, then we will be the people who praise God. మనం దేవుడు చేసినటువంటి కార్యాలను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉంటాం. కనుక దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, 78వ కీర్తన 11వ వచనం చదువుతున్నాం. 78వ కీర్తన 11వ వచనం. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. క్రియలు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును, చేసినటువంటి అద్భుతాలను, చూపినటువంటి ఆశ్చర్య కార్యాలను ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఏమో చదువుతున్నాం అక్కడ? మర్చిపోయారు. దే ఫర్గాట్ the things of God, the miracles of God, the signs of God. దేవుని యొక్క కార్యాలను వాళ్ళు మర్చిపోయారు. 106వ కీర్తన 22వ వచనం కూడా చూడండి. 106 ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయి జ్ఞాపకం చేసుకోవట్లేదు. పిల్లలు దేవుని క్రియలను మర్చిపోతే దేవుణ్ణే మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క క్రియలను అనుభవించారు, కానీ మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. వాటిని మర్చిపోయేటువంటి వారుగా ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితంలో ఏం చేస్తామంటే దేవుడు దీవించాడు అనుకోండి, ఆ దీవెన వైపు చూస్తాం, కానీ దీవించినటువంటి దేవుణ్ణి మర్చిపోయేవారుగా
కొంతమంది బాగలేనప్పుడు ప్రార్థన చేస్తారు, దేవుడు స్వస్థత ఇస్తాడు. ఆ స్వస్థత వైపు చూస్తారు కానీ స్వస్థత ఇచ్చిన దేవుని వైపు చూడండి. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తారు, ప్రమోషన్స్ కోసం ప్రార్థన చేస్తారు. దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగంపై దృష్టి పెట్టి ఉద్యోగం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతారు. దేవుని సన్నిధికి రారు. ఆ ఉద్యోగంలోనే బిజీ అయిపోతారు, ఆ వ్యాపారంలోనే బిజీ అయిపోతారు. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటారు కానీ ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుణ్ణి మాత్రం మర్చిపోయేటువంటి వారుగా ఉంటారు. ప్రియారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని అంటే ప్రతిదీ కూడా దేన్ని కూడా మర్చిపోవద్దంటే అన్నిటినీ జ్ఞాపకము చేసుకోండి. పిల్లలు, దేవుడు చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. మన హృదయాలు దేవుని పట్ల స్తుతితో నింపబడతాయి. మన విశ్వాసం అనేటువంటిది అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే దేవుని కార్యాలు మనం అనుభవిస్తామో మళ్ళీ మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా, దేవునిపై ఆధారపడేటువంటి వారంగా మనము ఉంటాము. పిల్లలు, యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనం నుంచి చూడండి. 4వ అధ్యాయము 50. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. తెలియజెప్పిరి. ఇక్కడ చూడండి, అతను ఏమడుగుతున్నాడు ప్రధాని, ఏ గంటకు అతడు బాగుపడ సాగేనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచెనని చెప్పిరి. చాలు. ఆ కీన్ అబ్జర్వేషన్. కుమారుడు బాగుపడ్డాడు అని తెలిసినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా అతను ఏ గంటకు బాగుపడినని అడగడం దేనికి? ఏ గంటకు బాగుపడినని అడగడం దేనికి అంటే తెలుసుకునేదానికి. పరిశీలించి తెలుసుకుంటా ఉన్నాడు. పిల్లరా, అసలు జ్వరము తలకై అది పోయిందా, లేదా యేసు ప్రభు పొమ్మంటే పోయిందా, ఒక నిర్ధారణ చేసుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు కొద్దిమంది జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు కానీ ఆ దేవుడు కార్యం చేశాడని వాళ్ళు అనుకోరు. మనం ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన అల్టిమేట్ గా స్వస్థత అనేటువంటి దేవుని దగ్గర నుండే వస్తుంది. కొద్దిమంది జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు కానీ ఆ కార్యం దేవుడే చేశాడు అనేది తెలియకుండా ఉంటారు. ఈ ప్రధాని ప్రత్యేకంగా అడుగుతున్నాడు, ఏ గంటకు వాడు బాగుపడసాగాడు అని. అంటే వాడు అన్నాడు నిన్న 1 గంటకు అన్నప్పుడు హీఈస్ రిమెంబరింగ్ దట్ టైం. యేసు ప్రభు మాట్లాడినటువంటి ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అది నిజమే, కరెక్ట్గా నిన్న 1 గంటకే ప్రభువు సెలవిచ్చాడు, వీడు స్వస్థత. అంటే పర్టికులర్గా ప్రత్యేకంగా సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. పిల్లలు, ఆ స్థితిగతిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని కార్యాన్ని పర్టికులర్గా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటామో అక్కడ విశ్వాసం బలపరచబడుతుంది. ప్రభువుని స్తోత్రాలు అంటాం కాదు, దేన్ని బట్టి దేవుని స్తోత్రాలు, అది ఇంపార్టెంట్. ఈ ప్రధాన్ని మరి యేసు ప్రభు తన కుమారునికి ఎప్పుడు స్వస్థత ఇచ్చాడు అనేటువంటిది ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దానివల్ల ఏంటి రిజల్ట్ ఏంటి? కింద ఏం చదువుతున్నామో, అతని నుంచి వారు నమ్మిరి. చూడండి, ఫెయిత్ కమ్స్ వెన్ వి రిమెంబర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసం అనేటువంటిది మనకు కలుగుతుంది.
ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మళ్ళీ మనం దేవునిపై ఆధారపడేదానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేదానికి, దేవుని పాదాలు పట్టుకునేటువంటి దానికి ఉపయోగపడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 27వ వచనాన్ని కూడా చదువుతున్నాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. పాస్ట్ అండ్ ప్రెసెంట్ పిల్లలు గతంని జ్ఞాపకం చేసుకుంటాను. ఈ బిడ్డను దయచేయమని నేను యెహోవాకు మనవి చేశాను. గతంలో చేసినటువంటి ప్రార్థన అదే. ఈ బిడ్డను నాకు దయచేయమని యెహోవాకు మనవి చేశాను. కాబట్టి నేను ఆ బిడ్డ అదే చదవండి, అదే వచ్చు 27వ వచ్చు. ఆయన నాకు అనుగ్రహించును. గతంలో నేను మనవి చేశాను, ఇప్పుడు దేవుడు దాన్ని అనుగ్రహించేశాడు. మనం దేవుని సన్నిధిలో దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన కేవలం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాకుండా హన్నా ఏం చేస్తుందంటే ఆ బిడ్డను ప్రభువుకి ప్రతిష్ఠిస్తుంది. ఎందుకు ప్రతిష్ఠించింది? దాని గురించి కూడా ప్రార్థన చేసింది. నువ్వు నాకు ఒక మగబిడ్డని ఇస్తే వాడిని నీకు ప్రతిష్ఠిస్తాను. అది కూడా జ్ఞాపకం చేసుకుంది. ఇప్పుడు తాను చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడో అనేటువంటి దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉంది. తాను దేవునితో చేసినటువంటి ఆ మొక్కుబడి లేక ఓత్ అనేటువంటిది చెల్లిస్తారు. కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా జీవితంలో అనేకమైనటువంటి మేలు పొందుకుంటాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. 7వ అధ్యాయము దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని గతాన్ని జ్ఞాపకం చేసుకుంటామన్నట్టుగా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు అని అంటే అంతకుముందు తన స్థితి ఎటువంటిదో అని దావీదుకు తెలుసు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడను, నా కుటుంబము ఏపాటి. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తూ ఉన్నాడు అంటే మనం ఎంతటి వారమని. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను I am nothing, we are nothing to receive your miracles, to indulge or experience your acts. నీ కార్యాలను అనుభవించడానికి మేము అనర్హులము. నిజంగా ఈ స్వార్థ ఉద్యోగ సభల్లో మనం చేయగలిగినంత ప్రార్థన చేయలేకపోయినప్పటికీ దేవుడు తన కృపను మాత్రము సమృద్ధిగా ఇచ్చాడు. నాకేమనిపించింది అంటే మనం చేసినటువంటి ప్రార్థనలు 10%, 90% దేవుడి కృప చూపించాడు. ఈ మీటింగ్స్ అప్పుడు నాకు అలాగే అనిపిస్తూ వచ్చింది. ఇక దేవుని కృప తప్ప మనకు ఇంకా వేరే ఆధారం అనేటువంటిది లేదు, మనం చేయగలిగినంత ప్రార్థన చేయలేకపోయాము అని అట్లాంటి థాట్స్ నాకు వచ్చాయి. సరే, మనం అనర్హులమైనప్పటికీ, మనం నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగినటువంటి వాడిగా ఈ సువార్త ఉద్యోగ సభల్లో కార్యం చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. మరి ఉద్యోగ సభ నిమిత్తమై మనం ఏ అంశాల కొరకు ప్రార్థన చేసామో అనేటువంటిది ఈ పుస్తకంలో మనం రాసుకున్నాం. ఈ రాసినటువంటి అంశాల వరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఒకసారి ఈ అంశాలు మనం పరిశీలిస్తే ఆ రోజు చేసినటువంటి ప్రార్థనలకు దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడు అన్నదానికి
మనమే ప్రత్యక్ష సాక్షులు. ఒకసారి మనం చూద్దాం. మరి సువార్త ఉద్యోగ సభల ముందు అంటే పోయిన నెలలో నుండి మనం ప్రారంభించి ఈ ప్రార్థన మనం చేస్తూ వచ్చాం. అవి చేసినటువంటి ప్రార్థనలో నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎట్ట కార్యం చేశాడు అనేటువంటి దాన్ని. మొదటిగా డేట్స్ గురించి ఆల్రెడీ మనం ప్రార్థన చేస్తాం, ఫిక్స్డ్ డేట్స్. తర్వాత సేవకుల కొరకు మనం ప్రార్థన చేస్తాం పిల్లలు. అప్పటికి సేవకులు ఎవరో మనకు తెలియదు. సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే కొద్ది రోజులకి దేవుడు మరి ఎవరి న్యూస్ ఆల్మూడి గారు విశ్వాలు కూడా పనిచేసేటువంటి ఆయన దేవుడు మనకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. తర్వాత వాతావరణం కోసం ప్రార్థన చేశాం. ప్రతి సంవత్సరం ఈ వాతావరణం అనేటువంటిది మనకు ఒక పెద్ద పోరాటం, ఒక సమస్య లేక ఒక సవాలు. వాతావరణం కోసం ప్రార్థన చేశాం. నిజంగా దేవుడు ఆయన మహాకృప చేత ఆ 3 దినాలు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. మీరు గమనించారో లేదో, ఆదివారం రాత్రి మీటింగ్ అయిపోయింది. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రాత్రులు మీటింగ్స్ అయిపోయినాయి. అయిపోయిన మధ్యరాత్రి నుంచి, ఆదివారం మధ్యరాత్రి నుంచి భయంకరమైనటువంటి వర్షం. ఒకవేళ అదే వర్షం ఆదివారంలో సాయంత్రం 7 గంటలకు వచ్చింది అనుకోండి, జరగదు మీటింగ్, జరగదు. ప్రచండ వర్షంలాగా వచ్చింది. ఆ 3 దినాలు దేవుడి మహాకృప చేత మనకి వర్షమే లేదు. దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి మనం ఆ రోజుల్లో చేసినటువంటి గదుల కోసం చేసిన ప్రార్థన దేవుడు ఆయన కృప చేత జవాబిచ్చాడు పిల్లలు. దాన్ని బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తర్వాత కరెంటు గురించి మనం ప్రార్థన చేస్తాం. ఈ 3 మీటింగ్స్ కూడా రాత్రిపూటే జరిగేటువంటివి. కరెంటు కోసం ప్రార్థన చేస్తాం. ఈ 3 దినాల్లో కరెంటు పోయింది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కరెంట్ అసలు పోతుంది. 3 దినాలు కూడా రాత్రి కూడా జరిగినటువంటి మీటింగ్స్లో కరెంట్ ఎక్కడ కూడా దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనం ఆ రోజుల్లో ప్రార్థన చేసాం. ఈరోజు ప్రత్యక్షంగా మనం అనుభవించినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం పిల్లలు. తర్వాత ఈ పాయిజన్ స్నేక్స్ గురించి, విషపురుగుల గురించి ప్రార్థన చేసాం. ఇక్కడే పాము తిరుగుతున్నాయని చెప్పి వాళ్ళంతా చెప్తా ఉన్నారు. విషపురుగుల గురించి ప్రార్థన చేసాం. తర్వాత తేళ్లు, వాటి గురించి ప్రార్థన చేసాం. తర్వాత ఈ కరెంటు షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా ప్రార్థన చేసాం. ఇతరుల వల్ల అల్లర్లు జరగకుండా ప్రార్థన చేసాం. మనం దీన్ని గమనించినప్పుడు ఎక్కడ కూడా అలాంటివి ఏమీ జరగలేదు. మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే అది మామూలుగానే ఉందేమో, కాదు, ఇవన్నీ ఉన్నాయి, కానీ దేవుడు వాటికి అనుమతి ఇవ్వలేదు పిల్లలు. ఇవన్నీ ఉన్నాయి, మనం ఇది జరగలేదు కాబట్టి మనం దాని గురించి తక్కువ అంచనా వేయడానికి లేదు. బట్ గాడ్ హ్యాస్ కంట్రోల్డ్ ఎవ్రీథింగ్ అండర్ హిస్ అథారిటీ. దేవుడు సమస్తాన్ని తన స్వాధీనమందు ఉంచుకున్నాడు కాబట్టి ఇవన్నీ సాఫీగా జరిగిపోయాయి. వాటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు. తర్వాత బ్యానర్ కోసం ప్రార్థన చేసాం, పాంప్లెట్స్ కోసం ప్రార్థన చేసాం, పోస్టర్స్ కోసం ప్రార్థన చేసాం, యాడ్స్ కోసం ప్రార్థన చేసాం. దేవుని కృప చేత ఇవన్నీ కూడా చక్కగా జరిగించుకుంటాయి. బ్యానర్, చక్కటి బ్యానర్ వచ్చింది. మరి ఎంతమంది వాక్యం చదివారో మనకు తెలియదు. పోస్టర్స్, తర్వాత పాంప్లెట్స్, దాంట్లో కూడా సువార్త చేసాం. పాపలను రక్షించుడు క్రీస్తు సువార్తను తెచ్చాడు. వీటన్నిటిలో దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడ లేకుండా అవి చక్కగా ముద్రించబడ్డాయి. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. సంఘం తరఫున మనం యాడ్స్ ఇచ్చాం. సువార్త సందేశం హ్యాన్స్ ఇండియా అనేటువంటి పేపర్స్లో యాడ్స్ ఇస్తే న్యూఢిల్లీలో, బెంగళూరులో మన యాడ్స్ వచ్చాయి. గట్టిగా 12వ తేదీ మనం ఢిల్లీకి వెళ్ళలేము, కానీ మన సంఘం నుంచి ఒక సువార్త సందేశం ఢిల్లీకి వెళ్ళింది. మనం బెంగళూరుకి వెళ్ళలేదు, కానీ మన సంఘం నుంచి ఒక చిన్న సువార్త బెంగళూరుకి వెళ్ళింది. ఇవన్నీ మనకు చాలా గొప్ప భాగ్యంతో కూడినటువంటి పిల్లలు. ఎన్నికలైనటువంటి మన జీవితాల్లో దేవుడు ఆయన కృప చేత వీటన్నింటిలో కూడా ప్రభు సహాయం చేస్తాడు.
వాటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఆ పేపర్ యాడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు, ఎంతమంది చదివారో మనకు తెలియదు. కానీ మనం ప్రార్థన చేసినాం, దేవుడు తన కృప చేత ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు. తర్వాత సేవకుల కోసం ప్రార్థన చేసాం. మరి స్పీకర్ మాత్రమే కాకుండా మిగతా సేవకులు ఎవరైతే రాబోతున్నారో వారి కోసం ప్రార్థన చేసాం. ఓడనీడు వారి కోసం ప్రార్థన చేసాం. తర్వాత రాఫా చర్చ్ వారి కోసం, ఎపఫ్రా చర్చ్ కోసం, ఇంకా ఇతరులు కూడా ఈ కూడికలకు రావాలని ప్రార్థన చేస్తాం. పిల్లలు కేవలం మన సంఘమే అయితే ఆ గ్రౌండ్లో ఎంతమంది ఉంటారు ఒకసారి ఊహించుకోండి. మరి అందరూ కూడా నాకు తెలిసి వచ్చారు. కేవలం మన సంఘమే అయితే ఒక 30, 40, 50 మంది కంటే అంత ఎక్కువ ఉంటుంది. కానీ దేవుని మహాకృప చేత ఎంతోమంది సేవకులు వచ్చారు, ఆయా ప్రాంతాల నుంచి జనాలు వచ్చారు, ఓడండి నుంచి బస్సులు వేసుకుని 3 రోజులు వచ్చారు. వీటన్నిటి కోసం, వీరందరి కోసం మనం ప్రార్థన చేసాం. దేవుని మహాకృప చేత వీరందరినీ కూడా ప్రభువు తీసుకొచ్చాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. తర్వాత సింగింగ్ కోసం ప్రార్థన చేసాం. పాటల కోసం పాటల షీట్లు కూడా చక్కగా ప్రింట్ చేయబడ్డాయి. రమేష్ మాచర్ల చక్కగా వాటిని తయారు చేసి ఇచ్చాడు. దాని విషయంలో దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. పిల్లలు చేసినటువంటి యాక్షన్ సాంగ్, ఆ యాక్షన్ సాంగ్ మామూలు కాదు, చాలా మీనింగ్ఫుల్ సాంగ్. పిల్లలు చాలా చక్కగా ప్రదర్శించారు. మరి ఓడనీడు వాళ్ళు వేరే వాళ్ళు కూడా అంటారు, స్టెప్స్ గిప్స్ అంత ఎక్కువ లేకుండా చాలా సింపుల్గా, చాలా చక్కగా, చాలా అద్భుతంగా యాక్షన్ సాంగ్ చేశారు అని చెప్పి అన్నారు ప్రియ. దానికోసం కూడా మనం ప్రార్థన చేసాం. ఇక్కడ రాశాను నేను. దాని విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తర్వాత గ్రూప్ సాంగ్స్, సోలో సాంగ్స్ కోసం ప్రార్థన చేసాం. వాటి విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. ఎంతోమంది ఇండివిజువల్గా కూడా పాటలు పాడారు. దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తర్వాత మ్యూజిషియన్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. సంగీతం ప్లే చేసేటువంటి వారి కొరకు దేవుడు వారిని కూడా చక్కగా మన మధ్యకు నడిపించి మరి 3 దినాలు చక్కగా ప్లే చేసేదానికి దేవుడు కృప చూపించాడు. వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పిల్లలు ఇంకా మన సహోదరులు కూడా ఎంతో ప్రాక్టీస్ చేశారు. పాటలు ప్రాక్టీస్ చేస్తారు. పిల్లలు పాటలు ప్రాక్టీస్ చేస్తారు. యాక్షన్ సాంగ్ ప్రాక్టీస్ చేస్తారు. వీటన్నిటి విషయంలో దేవుడు కృప చూపించి సహాయం చేశారు. దాని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తర్వాత అరేంజ్మెంట్స్ కోసం ప్రార్థన చేశాం. ఈ ఏర్పాట్లు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. పిల్లలు మనం ఏదో ఊరికి అలాగే వచ్చి పార్టిసిపేట్ చేయడం కాదు, దానికి ముందు ఎంతో మంది ప్రయాస ఉంటుంది. బయట పెట్టేటువంటి ప్రోగ్రామ్స్ కాబట్టి చాలా పనులు, భారంతో కూడినటువంటి పనులు, త్యాగంతో కూడినటువంటి పనులు. ఈ అరేంజ్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తాం. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ జరిగాయి. నేను తర్వాత ఫీడ్బ్యాక్లో చెప్తాను దాని గురించి. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ జరిగాయి. స్టేజ్ కూడా చాలా చక్కగా వేయబడింది. వీటన్నిటి విషయంలో దేవుడు కృప చూపించారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. క్లీనింగ్ కోసం ప్రార్థన చేశాం. మరి ఇదంతా ఎలాగుందంటే అడవి మధ్యలో చర్చి లాగా ఉండేది. మనకి ఇటు చూసిన మొక్కలు బాగా పెరిగిపోయినాయి, ముళ్ళ చెట్లు. ముందు చూస్తే, వెనక చూస్తే, పక్కన చూస్తే సీను, ఇంకా కొద్దిమంది జాన్ బదులు, కొద్దిమంది కుమార్ బదులు, ఇంకా మన బ్రదర్స్ క్లీనింగ్ చక్కగా చేశారు. అంటే మన ప్రాంగణం వరకైనా శుభ్రంగా చేయడం జరిగింది. దాని విషయంలో దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి కూడా దేవునికి మనం స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పిల్లలు ఇకపోతే లోకల్ చర్చ్, మన స్థానిక సంఘం గురించి గమనించినట్లయితే స్థానిక సంఘం విషయంలో కూడా ప్రార్థన చేసాం. ఎందుకు అంటే కేవలం మనం ఈ ఏర్పాట్ల కోసమే, బయట వాళ్ళ కోసమే, లేదా స్పీకర్ల కోసమే, లేదా ఆహార వాటి కోసమే కాదు. స్థానిక సంఘం చాలా ఇంపార్టెంట్. స్థానిక సంఘం కోసం కూడా ప్రార్థన చేసాం. దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందరూ కూడా కలిసి పనిచేయాలని ప్రార్థన చేస్తాం. అలాగే మీరందరూ ఐక్యత కలిగి పనిచేశారు. దేవుడు దాని విషయంలో ప్రభు కృప చూపించాడు. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తర్వాత మంచి ఆరోగ్యాలు, ఆ సమయంలో ఎవరు అనారోగ్యానికి గురి కాకుండా, యాక్సిడెంట్లకు గురి కాకుండా, అసమాధానానికి గురి కాకుండా
దేవుడు స్థానిక సంఘస్థుల విషయంలో ఎంతగానో కృప చూపించారు. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తర్వాత ఎటువంటి సమస్యలు రాకుండా, మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ప్రార్థన చేస్తాం. వాటి విషయంలో కూడా ప్రభు ఎంతగానో కృప చూపించాడు. పిల్లలు ఎటువంటి గొడవలు, అల్లర్లు, అసమాధానాలు, అలుగుళ్ళు, సరుగుళ్ళు, గొడుగులు ఇట్లాంటివి ఏం లేకుండా దేవుడు చాలా చక్కగా ఈ సువార్త ఉద్యోగ సభల్లో స్థానిక సంఘాన్ని మరి ఐక్యపరిచి సహాయం చేస్తున్నందుకే దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకేం ప్రార్థన చేస్తాం, యాంప్లిఫైర్ కోసం ప్రార్థన చేస్తాం, స్పీకర్ల కోసం ప్రార్థన చేస్తాం, మైకుల కోసం ప్రార్థన చేస్తాం, జనరేటర్ కోసం ప్రార్థన చేస్తాం. ప్రియర్ ఈ శబ్ద తరంగాలు అనేటువంటివి చాలా అవసరం. ఎందుకు అంటే మైకులు సరిగా పనిచేయలేదు అనుకోండి, స్పీకర్లు సరిగా పనిచేయలేదు అనుకోండి, యాంప్లిఫైర్లు సరిగా పనిచేయలేదు అనుకోండి, మీటింగ్స్ అంత గ్రాండ్ లుక్ రావు. శబ్ద తరంగాల ద్వారా దేవుని వాక్యం, పాటలు, ప్రార్థన ఇవన్నీ బయటకు వెళ్ళాలి. వీటి కోసం ప్రార్థన చేస్తాం. ఎక్విప్మెంట్స్ వరకు దేవుడు ఆయన మహాకృప చేత ఈ 3 దినాలు చాలా చక్కగా అవి పనిచేయనట్లుగా, అవి అందుబాటులో ఉండున్నట్లుగా ప్రభు సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్పీకర్ బాక్స్ ఎక్కడ గాలిపోకుండా, మైక్స్ ఎక్కడ ఆగిపోకుండా అన్ని కార్డ్లెస్ మైక్స్ తీసారు. దేవుని కృప చేత మనకు ఇవ్వబడ్డాయి. వస్తువులు మనకు కావాల్సిన నీడెడ్ థింగ్స్ కోసం ప్రార్థన చేస్తాం. వాటర్ డేట్ నుంచి ఇంకా హైరల్స్ ఇట్లా వాటి విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించి మనకు సహాయం చేశాడు. ప్రియాలు వాటన్నిటి మట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తర్వాత యూట్యూబ్ పరిచయం కోసం కూడా ప్రార్థన చేసాం. ఈ 3 దినాలు మనం ఈ పాటలు అయితేనేమి, యాక్షన్ సాంగ్ అయితేనేమి, మెసేజెస్ అయితేనేమి ఇవి చక్కగా రికార్డ్ చేయబడ్డాయి. రికార్డు మనం చూస్తాం కానీ ఎవరు చేశారనేది మనం చూడం. ఫోటో తీసేవాడు పక్కన ఉంటాడు, ఫోటోలో కనబడేవాడు వేరుగా ఉంటాడు. ఎవరు గొప్పవాడు అంటే ఫోటోలో కనబడేవాడు కాదు, ఫోటో తీసేవాడు గొప్పవాడు. తాతాజీ రాజపల్లి కొద్దిమంది చక్కగా సహకరించి వీడియోస్ చాలా అద్భుతంగా షూట్ చేశారు. ఎట్టైనా కెమెరా డిపార్ట్మెంట్ కాబట్టి తాతాజీ అన్ని డైమెన్షన్స్ పైన కింద సైడ్ వెళ్ళి చాలా చక్కగా షూట్ చేశారు. అది కూడా మనకు ఘనతే. చాలా చక్కగా వచ్చాయి. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మనం వెళ్ళలేనటువంటి ప్రాంతాలు, ప్రపంచం అంతా కూడా అమెరికాకి వెళ్ళి మనం యూట్యూబ్ ఓపెన్ చేసి గ్రేట్ చాలా అన్నస్ఫూర్తి కొట్టామనుకోండి, అక్కడ కూడా మనం ఈ మెసేజెస్ చూడవచ్చు, అక్కడ కూడా ఈ పాటలు మనం వినొచ్చు. దేవుడు దాని విషయంలో కూడా సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇకపోతే స్నాక్స్, టీ, భోజనాలు వీటి కోసం కూడా మనం ప్రార్థన చేసాం. ఇవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈసారి. మరి స్నాక్స్, టీ, నాకైతే టీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొంచెం బాగా ఈసారి ఫ్లేవర్ రుచికరంగా ఉంది. 2 days తర్వాత సేవకులకు భోజనాలు ఎక్కడ ఉప్పు కారం ఎక్కువ లేకుండా చాలా చక్కగా ఉన్నాయి. 3 days కూడా భోజనాల విషయంలో దేవుడు చక్కగా సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. మరి వెంకటరత్నం రామారావు వాడు చీరాల నుంచి లడ్డు తెప్పించారు ఈ మీటింగ్స్ కోసం. ప్రత్యేకంగా చేయించి స్వీట్ అక్కడే తెప్పించారు. చాలా ఈ భోజనాల దగ్గర తర్వాత ఫస్ట్ 2 days వీటన్నింటిలో కూడా దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే రిఫ్రెష్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీటింగ్స్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం రిఫ్రెష్ అయ్యి వెళ్ళాలంటే కొంచెం టీ తాగి బిస్కెట్స్ తిని వెళ్తాం. అది ఒక రకమైనటువంటి సంతోషం అన్నమాట. దాని విషయంలో కూడా దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భోజనాలు కూడా చాలా చక్కగా కుదిరాయి. మన సహోదరులు ప్రయాసంతో సిద్ధపరిచారు. దాన్ని బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ అంటే ఆర్థిక వనరుల విషయంలో కూడా మనం ప్రార్థన చేసాం. ఒక మీటింగ్ పెట్టాలి అంటే దానికి ఎంతో ధనం అవసరం. జానపద లెక్కలు చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది ఎంత ఖర్చు దేనికైనా సంగతి. కాబట్టి ఆర్థిక వనరుల కోసం మనం ప్రార్థన చేసాం. అందరూ కూడా సంఘం వాళ్ళు ఆల్మోస్ట్ వారి సహాయాన్ని అందించారు. ఒకప్పుడు మనం ఓడర్ రేటు మీద డిపెండ్ అయ్యేది, ఇప్పుడు అలా లేకుండా మన సంఘమే మనమే కానుకలు సమకూర్చుకొని వీటన్నింటిలో కూడా ఖర్చు పెట్టుకుంటూ వచ్చినటువంటి సేవకులకి ఆధ్వర్యం ఇవ్వడం, వీటన్నిటి విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు దీని విషయంలో కృప చూపించాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. ఇంకా దీని వెనక ఎంతోమంది ప్రార్థన చేశారు, వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తర్వాత ఈ కూడికలన్నీ కూడా దేవునికి మహిమకరంగా జరగాలని ప్రార్థన చేశాం. నా మటుకైతే నేను చెప్తా ఉన్నాను ఏంటి అంటే, ఈ కూడికలన్నీ కూడా దేవునికి మహిమకరంగానే జరిగించబడ్డాయి. మీరేమంటారు? చాలా అద్భుతంగా దేవునికి మహిమకరంగా జరిగించబడ్డాయి. రోసియో గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, అవును సార్, చాలా చక్కగా జరిగే కూడికలన్నీ. దేవునికి మహిమకరంగా ఈ కార్యక్రమాలు జరిగించబడ్డాయి. అంధకార శక్తులు బంధించబడాలని ప్రార్థన చేసాం. అంధకార శక్తులను దేవుడు బంధించడం వల్లనే ఇవన్నీ కూడా సాఫీగా జరిగిపోయినాయి. మనకు తెలియదు ఈ విషయాలు. ఇవి తెలియకుండా కనిపించినటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కానీ దేవుడు వాటన్నింటినీ బంధించడం వల్ల ఈరోజు మనం వీటన్నిటి గురించి ఘనంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాం. ఈ బ్యాక్గ్రౌండ్ తెరవనక జరిగేటువంటి దేవుని కార్యాలు ప్రియాలు కనుక దేవుడు వీటి విషయంలో సహాయం చేస్తారు. తర్వాత మనుషులు మారు మనసు పొందాలని, వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందాలని, విడుదల పొందాలని, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మీయులు బలపరచబడాలని ప్రార్థన చేశాం. ఈ ప్రార్థనకి జవాబు ఎంతవరకు దేవుడు ఇచ్చాడు అనేది ఇప్పుడు మనకు తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యం విత్తనంతో పోల్చబడింది. దేవుని కార్యాలు కొన్నిసార్లు వెంటనే అర్థం కావు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం, కాలక్రమేణా అవి మనకు తెలుస్తాయి. కనుక వీటి కోసం కూడా మనం ప్రార్థన చేసాం. మొన్నటి దినం కూడా ఒక ప్రత్యేక ప్రార్థన కూడికి పెట్టి, అపకీర్తన ప్రార్థన కూడికి పెట్టి అన్నీ కూడా దేవునికి మనం సబ్మిట్ చేసాం. కాబట్టి దీని రిజల్ట్ అనేది ఈరోజు మనకు కనబడకపోయినా ఒకనొక రోజు తప్పకుండా ఈ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది పిల్లలు. ఎందుకంటే మనం ప్రార్థన చేశాం కాబట్టి. దీని విషయంలో కూడా దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. ఇంకా బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని మీటింగ్స్కి వచ్చే విషయంలో ప్రార్థన చేస్తాం. మరి మీరు ఎంతమంది ఎవరిని పిలిచారో ఈ ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్ తెలుసుకోవాలి. కాబట్టి అనేక మంది దేవుని సన్నిధికి వచ్చారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఈ కోడికల కొరకు అసలు ఏ విధంగా మనం we don't know how to express our heartful thanks to God because of His acts in these prayer meetings. ఈ ఉద్యోగ కోడికల్లో దేవుడు చేసిన ప్రతి వేలు బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సరే, ఒకసారి అందరం లేచి నిలబడి దేవుడు చేసిన ఈ మేలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. పిల్లరా, అందరూ లేచి నిలబడి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువుని స్తుతించిన తర్వాత ఈ ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం కలిగి ఉంటాం. అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రభువును మనం స్తుతిద్దాం. దేవుడు చేసినటువంటి ఈ మేలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. కాబట్టి ప్రభువుని మనము స్తుతిద్దాం. పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రభా, మీ యొక్క ఉన్నతమైన కృప చేత ఈ సంవత్సరంలో కూడా మీరు జరిగించిన ఈ 3 దినాల సువార్త ఉద్యోగ సభలను బట్టి దేవా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. నాయన, మీ యొక్క మహాకృప చేత మీ సేవకులు నాయన యు సాల్మన్ గారిని మా మధ్యకి తీసుకుని వచ్చి మీరు బలపరిచి నాయన సాలిడ్గా నాయన మంచి సందేశాలు మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. వారి ప్రయాణాల్లో మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా, ఇంకా అనేక మంది సేవకులు ప్రభా ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు, సంఘస్థులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు, ఇంకా అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా, ఆయన చేయబడ్డ ఏర్పాట్లను బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. చక్కటి నాయన ఆ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్స్ విషయంలో, అలాగే స్టేజ్ విషయంలో, అవి అరేంజ్మెంట్స్ అన్నింటి విషయంలో మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా, ఆయన 3 దినాలు వర్షాల వల్ల ఎటువంటి అంతరాయాలు కలగకుండా 3 దినాలు మీరు వర్షాన్ని ఆపినందుకై దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నాయన, అవును మా ప్రభా, మీరు భూమి మీద వర్షాన్ని కురిపిస్తున్నారని మీ వాక్యం సెలవిస్తూ ఉంది.
వర్షము తుఫాను మీ ఆజ్ఞకు లోబడవలసినవే. ప్రభా నాయన మీకు వందనాలు నాయన. మీరు ఎంతో కృప చూపించి ఆ 3 దినాలు ఎక్కడ కూడా వర్షం లేకుండా మీరు కనికరించి సహాయం చేసినందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా ఆ 3 దినాలు ఎక్కడ కరెంట్ పోకుండా ప్రభా మీరు కనికరించి సహాయం చేసినందుకై మీకు స్తోత్రం 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 నాయన. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పాంప్లెట్స్ విషయంలో, పోస్టర్స్ విషయంలో, బ్యానర్ విషయంలో మీరు కనికరించి సహాయం చేసినందుకై ప్రభా మీకు స్తోత్రం 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 నాయన. అలాగే నాయన ఢిల్లీలో, బెంగళూరులో కూడా నాయన సువార్త సందేశాలు వచ్చే విషయంలో మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా ఆ సందేశాలను మీరు వాడుకుని అనేక మందిని దయతో దర్శించి మా ప్రభా రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నాయన మీకు వందనాలు స్తోత్రాలు. యాంప్లిఫైర్, మైక్స్, స్పీకర్లు నాయన యొక్క ప్రభా పిఎస్ సిస్టమ్ అంతా కూడా చక్కగా పనిచేయనట్లు దేవా మీరు చెప్పిన కృప కొరకై మీకు స్తోత్రం 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 నాయన. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మా ప్రభా స్థానిక సంఘం విషయంలో మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రియులు నాయన ఎంతో త్యాగముతో, సమర్పణతో, ఐక్యతతో, ప్రేమతో ప్రభా నాయన యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నందుకై దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆ దినాల్లో మరి సంఘంలో ఎటువంటి అనారోగ్యత రాకుండా, ఎవరు ఎటువంటి యాక్సిడెంట్లు గురి కాకుండా, ఎటువంటి అసమాధానం రాకుండా, ఎటువంటి అనైక్యత రాకుండా ప్రభా మీరు కనికరించి సహాయం చేస్తున్నందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా మరి పిల్లల యాక్షన్ సాంగ్ విషయంలో నాయన, గ్రూప్ సాంగ్స్ విషయంలో నాయన, మా సహోదరులు గ్రూప్ సాంగ్స్ విషయంలో కూడా మీరు చేసిన సహాయం బట్టి దేవా మీకు స్తోత్రం 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 నాయన. ఆర్థిక వనరుల విషయంలో ప్రభా నాయన మీరు కృప చూపించి ఎక్కడ ఏది తక్కువ కాకుండా మీరు సహాయం చేసినందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. ప్రభా మీరు ముందుగా వెలుచు పెట్టగా ఉన్న స్థలములను ప్రభా మీరు సరళము చేసినందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రభా అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఈ కోడికల్లో మీరు జరిగించిన మీ యొక్క కార్యములను బట్టి దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా ఆయన ఈ కార్యక్రమాల్లో మీరు అల్ఫాగా ఒమేగాగా ఉన్నందుకై దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మీరు బోధకుడిగా ఉండి మీ సేవకుని ద్వారా ప్రభా మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రభా శబ్ద తరంగాల ద్వారా ఇంకెంతమంది వాక్యం విన్నారో మా ప్రభా వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధాత్మ కార్యం దయతో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నాయన మరి మార్మల్స్ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభా ఆత్మలో బలపడేదా కొరకు ప్రార్థన చేస్తాం. స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తాం. విడుదల కొరకు కూడా ప్రార్థన చేస్తాం. మా ప్రభా అవన్నీ మీరు జరిగించుకున్నందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. నాయన మీ కార్యములు ఎంతో గొప్పవి నాయన. ప్రభా ఒకవేళ మా కంటికి కనపడవు, మా చెవికి వినపడకపోవచ్చు, మా హృదయానికి అర్థం కాకపోవచ్చు, కానీ మీరు పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి మీ కార్యములు జరిగిస్తూ వచ్చినందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రభా దేవా సంగీతం మ్యూజిషియన్స్ విషయంలో ప్రభా మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. నాయన 28వ వార్షిక కూడిక ప్రభా బహు ఘనముగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా అలాగే నాయన అల్పాహారం విషయంలో నాయన ప్రేమ విందు విషయంలో కూడా మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రభా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ఇంకా నాయన ఈ సువార్త ఉద్యోగ సభల్లో నాయన మేమైతే ఇంకా ఏదైతే గుర్తించలేకపోయామో మాకు తెలియదు, కానీ అన్ని విషయాల్లో ప్రభా అన్ని పరిస్థితుల్లో ప్రభా మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి సహాయాన్ని బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మీ కృప చేత నాయన, మీ యొక్క దయ చేత, మీ కనికరం చేత, మీ యొక్క విశ్వాసత చేతనే ప్రభా ఈ కార్యక్రమాలన్నింటినీ మీరు జరిగించారు. అందుని బట్టి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శక్తి చేతను బలం చేతను కాదు, కానీ మీ ఆత్మ ద్వారానే ప్రభా ఈ కార్యాలు మీరు జరిగించినందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం.
మరొకసారి కూడికలను విత్తబడిన వాక్యాన్ని హాజరైన ప్రతి ఒక్కరిని మీ దక్షిణ హస్తానికి అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తూ ఆయన మా సంఘంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆయన మీ సన్నిధిలో గడిపేటువంటి కృపను బట్టి ఇచ్చిన ఆలోచనను బట్టి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించే కృపను బట్టి మీ కార్యములను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మహిమపరిచే కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దాని ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్ కూడా దీవించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.